ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు నాకు తెలిసి నా వినికిడిలో నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక చక్కని వరం నా ప్రియ తమ్ముళ్ళు ప్రొద్దుటూరులో ఉండేటటువంటి తమ్ముడు రాజేంద్ర ప్రసాద్, అలాగే కడప ప్రాంతంలోనే నాతో పాటు కలిసి పరిచయం చేయటానికి నా సమక్షంలోనే దేవుళ్ళో ఆ, పుట్టి ఎదిగి నా జత పనివాడిగా ఎదిగినటువంటి తమ్ముడు నవీన్, అలాగే సంఘంలో ఒక మంచి ఆత్మీయ కుమారుడిగా ఉన్నటువంటి తమ్ముడు శేఖర్. ఈ ముగ్గురిని దేవుడు ఈ లోకంలోనికి తీసుకుని వచ్చిన రోజు కాబట్టి దీన్ని పురస్కరించుకొని మనం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, పాఠం పేరు మనము పుట్టినందుకు ఎవరికి సంతోషం కలిగించాలి. మనం పుట్టినందుకు ఎవరికి సంతోషం కలిగించాలి, లేదా ఎవరికి సంతోషం కలగాలి. మనం పుట్టినందుకు ఎవరికి సంతోషం కలగాలి. నిజంగా ఈ పాఠం అంటే తమ్ముళ్లను ఈ లోకంలోని తీసుకుని వచ్చిన రోజును పురస్కరించుకొని అందరి కోసం ఉపయుక్తమైన పాఠం అది. కాబట్టి దయచేసి ఎన్నోసార్లు మనం పుట్టినరోజు తాలూకు సందేశాలు విని ఉంటాం. అయితే ప్రతిసారి కూడా మనకు అనేకమైనటువంటి శ్రేష్టమైన మెలకువలతో కూడిన సందేశాలు, విషయాలు, హెచ్చరికలు, ధైర్యపరిచే మాటలు, దిశానిర్దేశం చేసే విషయాలు దేవుడు ఎప్పుడు మనకు నేర్పిస్తుంటాడు. కనుక ఈ విషయంలో మరి ఎవరు కూడా మనకు తెలిసిన విషయాలే కదా అన్నటువంటి ఉదాసీన వైఖరిని వీడి మరిన్ని అనేకమైన గొప్ప సంగతులు నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలన్నటువంటి సత్సంకల్పంతో దేవుడి మాటలు వినుటకు సిద్ధపడాలని నేను మరొకసారి మనందరినీ మనం నేర్చుకుంటాం. అలాగే తమ్ముళ్ళు ముగ్గురికి కూడా మరి దేవుడి లోకంలోనికి తీసుకుని వచ్చినటువంటి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవదేవుని దీవెనలు, మనుషులందరి దీవెనలు కూడా వారికి మెండుగా దండిగా ఉంది. భవిష్యత్తులో న్యాయమైన వారి ప్రతి కోరికను దేవుడు తీర్చాలని కూడా నేను కోరుకుంటాను. వాళ్ళ కోరికలే కాదు, మన కోరికలు కూడా దేవుడు తీర్చబడినట్లు మనం ఎలాగో సిద్ధపడాలో అన్నటువంటి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నాం. ఈరోజు మన అందరికి తెలుసు మనం పుట్టినందుకు ఎవరెవరు సంతోషపడతారు అనేది. మొదటిగా మనకు ఊహ రానంత వరకు మనం పుట్టినందుకు మన అమ్మ నాన్నలు అందరికంటే ఎక్కువగా సంతోషపడతారు. నా కొడుకు పుట్టినరోజు, నా కూతురు పుట్టినరోజు ఈరోజు అని జ్ఞాపకం పెట్టుకొని ఏమండి ఎన్నో ఎన్నో ఎంతో బిజీగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం కొన్ని మర్చిపోరండి. ఆ మర్చిపోని వాటిల్లో ముఖ్యంగా కడుపును వాళ్ళ పుట్టినరోజులైనా మర్చిపోవచ్చు కొంతమంది. అమ్మ నాన్నలు మనస్సు మనకు తెలుసు. సాటి తల్లిదండ్రులుగా మన పుట్టినరోజులు ఒకవేళ మనకు గుర్తున్నా మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకో. ఎవరితో పోల్చినప్పుడు అంటే మన పిల్లల పుట్టినరోజులతో పోల్చినప్పుడు. వాటిని సెలబ్రేట్ చేసుకోవాలని మనం తపన పడుతూ ఉంటాం. ఎందుకంటే బిడ్డలంటే మనకు అంత ప్రేమ. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి పిల్లల యొక్క పుట్టినరోజులు ఆహ్, రోజు ప్లస్ టైమ్‌తో సహా గుర్తుపెట్టుకున్నటువంటి అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నాంనా. ఆ! ఉన్నారన్నా. ఆ రోజు, ఏ రోజు, ఏ డేటు, ఏ టైము, ఎక్కడ పుట్టారు, ఇవన్నీ గూడా నీట్‌గా నోట్ చేసుకునే తల్లిదండ్రులు నేను చూసాను. ఆఫ్‌కోర్స్ నేను గూడా నోట్ చేసుకున్నాను. ప్రియులారా, సంతోషం మన పిల్లలు పుట్టినందుకు ఆ పుట్టినరోజులు టైంలో ఆ సంతోషంతో మనం ఏం చేస్తామంటే సెలబ్రేట్ చేస్తాం. ఖర్చులు చేసుకుంటాం. పిల్లలకు బట్టలు తీసిస్తాం. ఇంకా వీలైతే మంచి గిఫ్ట్‌లు పిల్లలకిస్తాం. బంగారం కొనిస్తాం. ఇంకా రకరకాలుగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. ఆహ్, భోజనాలు అందరికి పెడతాం. ఒక అట్టహాసంగా
ఆ కార్యక్రమాలు చేయాలని అనుకుంటాం, సంతోషిస్తాం. మనకు ఊహ తెలిసిన నాటి నుండి మన పుట్టినరోజు నాడు అందరికంటే ఎక్కువగా మనం గూడా సంతోషిస్తాం. అయితే ఇంతకు మించి, ఇంతకు మించి మనం ఎక్కువగా ఆలోచన జేయం. ఇంతకు మించి ఎవరు ఏమవ్వాలి? నేను పుట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. నన్ను గన్న మా అమ్మ, నాన్నలు సంతోషిస్తున్నారు. అయిపోయింది. ఆ! ఒకసారి ఊరికి పెద్ద మనిషిని "నువ్వు ఊరికేసి ఏం జేశావయ్యా?" అని అడిగితే ఆయనన్నాడట, "నా భార్య బిడ్డలకు భోజనం బెడుతున్నాను. వాళ్ళని పోషిస్తున్నాను. ఇంతకంటే పెద్దరికం ఏముంది? ఇంతకంటే పెద్ద మనిషి చేయాల్సిన పనేముంది" అన్నాడట. అట్లాగా ఈరోజు మనం అందరం ఎలా తయారయ్యామంటే, మనం పుట్టినందుకు కేవలం మనం సంతోషిస్తున్నాం. లేదా రేపు ఒక ఇంటోళ్ళం అయితే ఆహ్, వాళ్ళు మనం మంచోళ్ళం అయినా, కాకపోయినా, మనం మేలుకరమైన వాళ్ళం అయినా, కాకపోయినా, మన వల్ల వాళ్ళకు నెమ్మది ఉండినా, లేకపోయినా చేసుకున్న పాపానికి, చేసుకున్నందుకు మా ఆవిడ పుట్టినరోజులో నేను గూడా సంతోషించాలి అని భర్త. మా ఆయన పుట్టినరోజు నాడు నేను గూడా సంతోషించాలని భార్య. అలాగే మా డ్యాడీ బర్త్‌డే రోజున, మా మమ్మీ బర్త్‌డే రోజునని పిల్లలు. ఇంతకు మించి వేరే సంతోషాల గురించి, వేరే ఆనందాల గురించి మనం ఎవరు ఆలోచన చేయం. కానీ వాస్తవం ఏంటి? ఒక ఆహ్, సత్యం ఏమిటి అని ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని విషయాలు రాయిస్తున్నాడు. అవేంటో ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఒకరు చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇక్కడ దేవుడు గురించి గ్రంథకర్త జెఫన్యా గారు మాట్లాడుతూ, తన ప్రజలతో, దేవుని ప్రజలతో ఆహ్, మాట్లాడుతున్న విషయాలు. ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు బహు ఆనందముతో నీ యందు సంతోషించాలి. అంటే ఈ భూమి మీదికి మానవుడు మనము మన వల్ల పుట్టించబడలేదు. మనలను మనమే పుట్టించుకోలేదు. మనల్ని మనమే చేసుకోలేదు. మనం దేవుడు యొక్క పని. దేవుడి యొక్క సృష్టి. ఆయన సృష్టికర్త, మనము సృష్టి. మనల్ని చేసుకున్నవాడు, మనల్ని కన్నవాడు, మనల్ని కొన్నవాడు ఆయనే. అటువంటి ఆయనకు ఎందుకయ్యా ఇలా చేశావు మమ్మల్ని అనంటే, దేవుడు చెప్తున్న మాట, నీ యందు నేను ఆనందించాలి. నేను అడుగుతున్నాను ఒక క్వెషన్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నాం. బిడ్డల్ని నాకు తెలిసి ఈ ప్రపంచంలో మొత్తం సంపాదించిన ప్రతిదాన్ని గూడా బిడ్డల కోసం ఖర్చు పెట్టేసుకుంటాం. వ్యయపరుచుకుంటాం. అందున ఆనందంగా ఖర్చు చేస్తాం. ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఎంత ఖర్చయినా చేసేస్తాం. చదువు కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. బిడ్డల ఆనందం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. వాళ్ళ పెళ్ళిళ్ళకు ఖర్చు పెట్టేస్తాం. ఉద్యోగాల కోసం ఖర్చు పెడతాం. ఎన్నెన్నో ఖర్చులు చేసేస్తాం అంత సంతోషంగా. ఎంతో వ్యయపరుచుకుంటాం, ఎంతో నష్టపరుచుకుంటాం. ఆ డబ్బు విషయం ఒకటే కాదు, మన ఆరోగ్యం క్షీణపరుచుకుంటాం. మన అందాన్ని లెక్క చేయం. అన్నింటిని వాళ్ళ కోసం ఎందుకు అనంటే, ఎందుకు ఇలా చేస్తారు మనం అనంటే, ఒక్కటే వాళ్ళ నుంచి మనం కోరుకుంటాం. ఏమి ఎక్స్‌పెక్ట్ చేసి ఇవన్నీ చేస్తామంటే, నా బిడ్డల వలన నాకు సంతోషం
సంతోషం కలిగితే చాలు. ఇంతకు మించి ఏమన్నా కోరుకునే వాళ్ళు ఉన్నారా మీ దగ్గర మీలో? ఇంతకు మించి ఏమన్నా కోరుకునే వాళ్ళు ఉన్నారా మీలో? ఎవరు లేరన్నా, అంతేనా? ఇంతకు మించి ఏం అవసరం లేదు. నా బిడ్డల వల్ల నాకు సంతోషం కలిగితే చాలు. దట్స్ ఆల్. ఇక పెట్టినటువంటి వేలు, లక్షలు, కోట్ల రూపాయల ఖర్చులు మర్చిపోతాము. అరే! నేను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నానే, అందాన్ని పోగొట్టుకున్నానే. మీకు విషయం తెలుసో తెలీదండి. కెరియర్‌ని పోగొట్టుకున్నోళ్ళు ఉంటారు చాలామంది. తెలుసా మీకు? కేవలం పిల్లల కోసం. కేవలం పిల్లల కోసం. ఏవండీ నేను వివాహం చేసుకున్న కొద్ది రోజుల్లోనే దేవుడు నాకు గర్భఫలాన్ని ప్రసాదించటం మొదలుపెట్టాడు. ఆ టైంలో మా ఆవిడ జనరల్ నర్సింగ్ చేసేది. నర్సింగ్ చేసేటటువంటి ఆహ్, ఆ కోర్స్‌లో ఉందామె. ఈలోపే ఆమె గర్భవతి అయింది. యాజమాన్యం ఏం చెప్పిందో తెలుసండి? నర్సింగ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ నాట్ అలౌడ్. మరి మీకది తెలుసో తెలీదో మీలో? ప్రెగ్నెంట్‌గా ఉంటే ఆమెను అలో చేయరు. ఎందుకంటే రకరకాలైనటువంటి రెగ్యులర్‌గా క్లాసెస్‌కి రావాల్సొస్తుంది. ప్రాక్టికల్స్‌లో పాలుపంపులు పొందాల్సొస్తుంది. ఆహ్, ఆమె అటెండెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఈ ప్రెగ్నెన్సీలో మనం గట్టిగా ఒత్తిడి చేయలేం. ఒత్తిడి చేస్తే ఏమవుద్దంటే ఈళ్ళు మనుషులు గాదు, దుర్మార్గులు, రాక్షసులు గర్భవతిని గూడా ఇబ్బంది పెడుతున్నారనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి. ప్రెగ్నెన్సీ నాట్ అలౌడ్. మీకు కోర్స్ కావాలా? గర్భఫలం కావాలా? ఈ ఆప్షను మా ముందుకు రాగానే అస్సలు ఒకటి వేరే ఆలోచన చేయలేదు. మాకు ఈ కోర్సు వద్దు. ఈ జనరల్ నర్సింగ్ వద్దు అని ఉన్న పాటున ఆపేసి, పూర్తిగా ఒక సంవత్సరాన్ని ఫీజు కట్టి, బుక్స్ తెచ్చుకొని మొత్తం అన్నీ తెచ్చుకున్నాం. హాస్టల్ ఫీజు కట్టి అన్నీ చేసినా కూడా మొత్తం క్యాన్సెల్ చేసుకొని గర్భఫలం కోసం ఎదురు చూసాం. ఎందుకనంటే ఆ కెరీర్ కంటే మాకు ఈ క్యారింగే ముఖ్యం. ఈ బిడ్డలే ముఖ్యం అన్నటువంటి ఆలోచన. అంటే మేమేదో గొప్పోళ్ళమని గాదు నేను చెప్పేది. నాకు నా వినికిడిలో నా ముందు ఉన్నటువంటి అనుభవాన్ని మీకు పెడుతున్నాను అంతవరకే. మీరు గూడా ఏమి పిల్లల కోసం తీసిపోయినటువంటి పరిస్థితి ఏమి ఉండదు. అది మాకు తెలుసు. దాన్నెవరు అన్నిదా భావించకండి. అట్లాగే ఈ మధ్య కాలంలో డీఎస్సీ దాదాపు ఈ మధ్య కాలంలో సంవత్సరానికి ఒకసారి గాదు, 5 ఏళ్లకు ఒకసారి ఉద్యోగం పడుతుంది. మా ఆవిడ టీచర్ ట్రైనింగ్ చేయించాను. దూరం గూడా పోవటానికి కోచింగ్‌కి ప్రిపేర్ అయిపోయి. ఈలోపు బిడ్డలిద్దరూ చేతికొచ్చేసారు. ఉన్న పాటున ఆ ప్రయత్నం గూడా ఆపేసుకున్నాం. కారణం ఏంటంటే పిల్లలకు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వాలి అన్నటువంటి దానికంటే ముఖ్యం నాకేది గాదు అన్నటువంటి ఆలోచన అమ్మ నాన్న. సో, ఇంత సంతోషం ఇన్ని త్యాగాలు ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళ వల్ల మనకు ఆనందం కలగాలి అని. దేవుడు గూడానండి. నిజంగా మన త్యాగాలు చాలా చిన్నవండి ఆయన దేవుడు చేసుకున్న త్యాగాలతో పోల్చుకుంటే. దేవుడు మన కోసం చేసుకున్న త్యాగాలతో కంపేర్ చేస్తే, ఈరోజు అమ్మ నాన్నలు చేస్తున్న త్యాగాలు చాలా చిన్నవి. ఎందుకనంటే, ఎవరో ఒక భక్తుడన్నాడు. ఏమనంటే, దేవుడు మనలాగే భార్య బిడ్డలతో ఉండొచ్చు సంతోషంగా. నిజంగా ఒక పురుషుడికి భార్య బిడ్డలతో ఉన్న సంతోషం కంటే గొప్ప సంతోషాలు ఏమి ఉండవండి. దాంట్లో ఎంతో రిస్క్ ఉంటది. కాదనలేదు. కానీ ఎంత రిస్క్ ఉన్నా గూడా వాళ్ళ ద్వారా వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. దాన్ని అనుభవించినోళ్ళకి అర్థం. కానీ ఎందుకోనండి దేవుడు మనకు భార్యనిచ్చాడు. ఆయనకు భార్య లేదు. మనకు సంతోషాలిచ్చాడు. కేవలం మనల్ని బట్టే ఆయనకు సంతోషం. నేను ఎన్నో సార్లు చెప్తుంటాను. నాకు ఆశ్చర్యకరంగా బాధ కలిగించే ఒక విషయం ఏంటంటే, మనం అందరం ఎక్కడ పోవాలనుకుంటున్నామండి? ఎక్కడ పోవాలనుకుంటున్నాం చచ్చిపోయిన తర్వాత? పరలోకానికి పరలోకం పరలోకానికి పోవాలి. వెళ్ళిపోవాలనుకుంటున్నాం కదా! ఎందుకు పోవాలనుకుంటున్నాం?
అక్కడ ఎందుకని అలా నెమ్మది దొరుకుతాదని. అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ ఆకలి ఉంటుంది, దప్పిక ఉండదు, సమస్యలే ఉండవు అక్కడ. అంతా సంతోషమే అక్కడ, నిత్య సంతోషం. నిత్య సంతోషం ఉన్న లోకంలోనికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. అదే నిత్య సంతోష లోకంలో ఉండి కూడా ఒక ఆయన సంతోషంగా లేడు. అదే నిత్య సంతోష లోకంలో ఉండి ఒక ఆయన సంతోషంగా లేడు. ఎవరు ఆయన సంతోషాన్ని దూరం చేసింది? ఎవరో కాదు. ఈరోజు తల్లిదండ్రులు కాకముందు సంతోషాలకు, బాధలకు ఒక లెక్క ఉంటది. పిల్లలు కలగక మునుపు మానవుడు ఎందుకు సంతోషిస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అనే దానికి ఒక లెక్క ఉంటుంది. కానీ ఒక్కసారి బిడ్డలు కలిగిన తర్వాత మానవుడి సంతోషాలకు మూలం పిల్లలే, మానవుడి సంతాపానికి మూలం పిల్లలే. 100%. వాళ్ళు బాగా సంపాదించితే వచ్చే కిక్ సంతోషం కంటే, వాళ్ళు సెటిల్ అయితే వచ్చే సంతోషం కంటే, వాళ్ళ బిడ్డలు సంతోషంగా ఉండటం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది, మనకందరికి తెలుసు. దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్య ఉండి, నేను శక్తిమంతుడినై ఉండి నిన్నెందుకు రక్షిస్తున్నానంటే, ఇన్ని చేస్తున్నది నీ యందు నేను ఆనందించటానికి రా అంటున్నాడే. అటువంటి ఆనందం ఎంతమంది దేవుడికి ఇచ్చే పనిలో ఉన్నారు? ఇది లేకపోగా ఏమైపోయిందట? అసలు మానవ జాతిని దేవుడు ప్రారంభించే తొలినాళ్లలోనే దేవుడికి ఎదురైన ఒక దారుణమైన, ఒక చేదు అనుభవం, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మనం అందరం చాలా సార్లు చదివాం. ఏమండి? ఆదికాండంలో నోవహు గారి కాలంలోకి వచ్చే సమయానికి దేవుడు ఏ పరిస్థితికి వచ్చేసాడటండి? 6వ అధ్యాయం చూద్దాం. 6వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, భూమి మీద మనుషుల్ని చేసినందుకంట, అంటే సంతానాన్ని కలిగి ఉన్నందుకు, సంతానం వలన సంతోషం రాకపోగా సంతాపం కలిగిందట దేవుడికి. సంతాపం. ఎప్పుడో సంతాప సభ అని ఏర్పాటు చేస్తాం కదండి మనం. ఎప్పుడు ఏర్పాటు చేస్తాం? మనిషి చనిపోయిన తర్వాత. మనిషి చనిపోయిన తర్వాత సంతాప సభ. కానీ మనిషి బతుకున్నప్పుడే దేవుడికి సంతాపం మిగిల్చేశారంట మనిషి. అప్పుడప్పుడు మన బిడ్డలను ఉద్దేశించి ఒక మాట అంటాం, చాలా పెయిన్ఫుల్ మాట. వాడు బతుకున్నా చచ్చినట్టే. విన్నారా మాట? ఎన్ని ఉంటారు? కొంతమంది అని ఉంటారు. అది బతికున్నా చచ్చినట్టే. దేవుడికి ఈ అనుభవం మనుషులు బతుకున్నప్పుడు వచ్చేసాడండి. మనుషులు బ్రతుకున్నప్పుడు వచ్చేసాడు. వాడు ఉండి ప్రయోజనం లేదు. వాడి వల్ల సంతాపం కలిగింది. ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటూ ఉంటాను అని చెప్తూ ఉంటారు అపరాధం. ఎందుకండి ఈయనకి ఎంత బాధ కలిగింది? ఎందుకు నాయన నీకు ఆ రోజు అంత బాధ కలిగిందంటే, ఒక మాట అంటాడు ఆయన. ఏమన్నా తెలుసండి? సామెతల గ్రంథం చూద్దాం. 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. దేవుడు ఎందుకు నొచ్చుకున్నాడు హృదయంలో అన్నదానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. దేవుని వాక్యం కొంత అచ్చట, కొంత ఇచ్చట కదా. అక్కడ ఎందుకు నొచ్చుకున్నాడు అన్నటువంటిది, వాళ్ళు చెడ్డగా ఉన్నారు అన్నది మాత్రం మనం అక్కడ చూసాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏమై ఉండాలి అనేది దేవుడు ఆలోచన. ఈ ప్రపంచాన్ని ఏలేవాళ్ళుగా ఉండాలనుకున్నాడు దేవుడు. కానీ
ఈ ప్రపంచం మీద ఏదో ఆశపడుతున్న తుచ్చమైన ఆశపడుతున్న జీవిగా చూడాలనుకోలేదు దేవుడు. కోరిక సఫలం కాలేదు. ఏంటి ఆయన కోరిక? మనం చదివాం కదా జెఫన్యా గ్రంథం. ఏమని? ఏమనండి దేవుడి కోరిక ఏంటట? మనల్ని ఆనందించాలని. వారి యందు పుట్టినందుకు ఆనందించాలని. మనల్ని బట్టి మన యందు దేవుడికి ఆనందం కలగాలని. నిజంగానండి. మనం ఎంత కష్టపడి బయటికెళ్ళి పని చేసి రకరకాలైనటువంటి టెన్షన్స్ మధ్య, తలపోట్ల మధ్య, సవాళ్ళ మధ్య, ఎంతో రిస్క్ మధ్య పనిచేసి ఇంటికి రాగానే జండు బామ్ కంటే, అమృతాంజనం కంటే, ఒక స్ట్రాంగ్ టీ, కాఫీ వీటన్నిటికంటే పవర్‌ఫుల్‌గా పనిచేసి, ఆ బడలికంతా పోగొట్టి, ముఖంలో చిరునవ్వు వచ్చేటట్టుగా చేసే ఒక మ్యాజికల్ బాండ్ ఏంటంటే పిల్లలు. డాడీ అని రాగానే, మమ్మీ అని రాగానే మొత్తం ఎక్కడున్నటువంటి ఏవైతే బాధలున్నాయో అన్నీ పోగొడతాయి. అసలు మీకో విషయం తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకున్నారనుకోండి. బాగా నేను ఆయనతో ఉండలేనని అమ్మాయి, ఈమెడితో నేను ఉండలేను, నేను భరించలేను ఆమె. అట్లా అనుకున్నటువంటి వాళ్ళందరిలో కూడా మనసులో ఒకటి తొలుస్తూ ఉంటది. పక్కోళ్ళు చెప్తూ ఉంటారు. పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఏమని అంటే, "అదిగో మీ మీ సంగతి ఎలాగైనా ఉండని. ఆ పిల్లల కోసమన్నా కలిసుండండి. ఆ పిల్లల కోసమన్నా కలిసుండండి." బయట చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరి మనసుల్లో గూడా కామన్‌గా ఒక్కరే పని చేస్తూ ఉంటారు. ఏమని అంటే, "నా సంగతి, నా సంగతి. నన్నేం చేసుకుంటావు? నేనేమైపోవాలి?" అని ఇద్దరిని మనసులో తొలిపించేటటువంటి ఒక మ్యాజికల్ పవర్ పిల్లలు. ఎన్నో సందర్భాల్లో భర్త చనిపోతే చిన్న వయసులో ఉన్నప్పుడే ఆడకూతురు ఆడకూతురికి భర్త చనిపోతే మరో పెళ్లి చేసుకోవాలనుకోదామె. చేసుకోకుండా ఏం చేస్తదంటే, ఆ బిడ్డల్లో భర్తను చూసుకొని, బిడ్డల్ని ప్రయోజకులుగా పెంచుతుంది. అంటే భర్త లేనటువంటి ఆ లోటును, ఆ వేదనను గూడా తగ్గించగలిగినటువంటి ఉపశమనం పిల్లలు. మరి అలాగే జీవితకాలం ఉంటున్నారా? కోరిక సఫలం కాలేదట. దేవుడు సంతోషించాలని ఎన్ని సంతోషాలు పెట్టాడండి దేవుడు మనకి. మంచి ఆహారం, మంచి ఆహారం తిని సంతోషపడు. ఒక బిర్యానీ తిని, ఒక పాయసం తాగి. ఇలా ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తీసుకొని మనం సంతోషించాలి. ఎన్ని ఆహార పదార్థాలు పెట్టి. మంచి గాలి, చల్లగా గాలి వీస్తే సంతోషం. చల్లని నీళ్లు, మంచి బట్టలు. అలాగే ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వడానికి నాకంటూ నా జీవితంలో ఒకరున్నారు నా సొంతం అన్నటువంటి రీతిగా అనిపించడానికి మంచి భర్తను, మంచి భార్యను, పిల్లలను, ఇన్ని సంతోషాలను ఇచ్చిన దేవుడిని సంతోషపరచటానికి ఈ భూమి మీదకొచ్చామని ఎంతమంది అనుకుంటారు? ఒకరోజు ఒక సందర్భం జరిగిందండి చరిత్రలో. అదేంటంటే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేరిన్నారా మీరు? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అనేటటువంటి పేరు చదువుకున్నోళ్ళు వినుంటారు. ఆయన అదే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేది ఈక్వేషన్ చేశాడని, ఈ ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఎక్కువగా తెలివితేటలు ఐక్యూ అంటారు కదా! ఇంటెలిజెంట్ కోషెంట్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఆయనే అని అందరూ చెప్తూ ఉంటారు. నేను ఐన్‌స్టీన్ అవుతాను, నేను ఐన్‌స్టీన్ అవుతాను అని చెప్పి ఆలోచనలు కూడా కొంతమంది పిల్లలు చేస్తుంటారు. ఆయన ఏం చేశాడంటే అణుబాంబును కనుక్కున్నాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అణుబాంబును కనుక్కున్నాడు. అమెరికాకు చెందినటువంటి వ్యక్తి ఆయన. ఆయన కనుక్కున్నటువంటి అణుబాంబులు ఉద్దేశ్యం వేరు. అది లోక కళ్యాణానికి ఉపయోగపడాలని అవి ఎక్కడైనా ఒక బావులను తవ్వటానికి రాళ్ళు కఠినంగా ఉన్నటువంటి రాతి ప్రాంతంలో బావులు తవ్వటానికో, లేకపోతే రహదారులు ఏర్పాటు చేయటానికో దాన్ని వాడటానికి దాన్ని కనుక్కోవటం జరిగింది.
ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా హిరోషిమా నాగసాకి అనేటటువంటి జపాన్లోని ఆ ప్రాంతాల మీద బాంబు దాడి చేసిందో, ఆ దాడి చేసిన తర్వాత అనేకులు చచ్చిపోయారండి. పిట్టల్లా రాలిపోయారు. అనేకులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. అవయవాలను పోగొట్టుకున్నారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ బాంబులు పడ్డ ప్రాంతములో నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పటికీ పంట పండడం లేదు భూమి. దీన్ని చూసి ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రపంచానికి. ఏమన్నా తెలుసా? మరో జన్మంటూ ఉంటే నేను సైంటిస్ట్‌గా పుట్టను. చెప్పులు కుట్టుకునేవాడిగా పుడతాను తప్ప సైంటిస్ట్‌గా పుట్టనని. అంటే నేను ఈ ఈ ఈ సందర్భం ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు గూడా మానవుణ్ణి గొప్ప పనుల కోసం, మంచి పనుల కోసం, శ్రేష్టమైన ఉద్దేశంతో పుట్టించాడు. కానీ మానవుడు మాత్రం దాన్ని సరైన రీతిలో వాడుకోక ఏమైపోయాడంటే, ఇదిగో బాంబు కూడా లోక కళ్యాణానికి పనికొచ్చేదే. కానీ అది ఈరోజు కొన్ని ప్రాణాలను, అమాయక ప్రాణాలు తీయటానికి వాడపడుతుంది. మనం గూడా మానవ బాంబు అంటారే, ఆ బాంబు లాంటోళ్ళే. ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడాలి. ఎవరిని విచ్ఛిన్నం చేయాలో, ఎవరిని నాశనం చేయాలో వాళ్ళని నాశనం చేయాలి. ఎవరికి దానివల్ల సంతోషం తీసుకురావాలో వాళ్ళకి సంతోషం తీసుకురావాలి. ఇది ఎవరు చేయట్లేదు. ఇదెవరు చేయట్లేదు. ఈరోజు మనం ఎట్లా తయారైపోయామంటే, ఏ సంతోషం మీద స్టిక్ ఆన్ అయిపోయాం, మిగిలిపోయాం అనంటే బైబిల్‌లో ఒక సందర్భం ఉంది. అది మనకందరికి తెలుసు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి చూడగలిగితే, మానవుడు ఎక్కడ ఆగిపోయాడు చూడండి. దేవుడు చెప్తున్నాడు. నేను చదువుతాను. చాలా ఎక్కువ విషయాలున్నాయి. 21వ వచనం వరకు చదువుతాను. తీశారండి అందరూ? లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనెను. నాకు తెలిసి ప్రపంచంలో 99% మానవులు, ఈ భూమి మీద బతుకుతున్న మానవులు ఇక్కడ కనపడతారు. అవునా కాదా? మీరు ఆలోచన చేయండి. 99% మానవులు ఇక్కడ కనపడతారండి. మనం కూడా ఏమనుకుంటాం? నా ప్రాణం నేను సంతోషంగా ఉంటున్నానా లేదా? అంతే, దట్స్ ఆల్. నేను సుఖంగా ఉన్నానా లేదా? నేను సంతోషంగా ఉన్నానా లేదా? నేను తిని తాగుతున్నానా లేదా? ఇదే ఉంది లోకం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా. ఇలా ఆలోచుకుంటున్నటువంటి వ్యక్తులను దేవుడు అన్న మాట ఏంటంటే, వెరీ గుడ్, ఎంత బాగా నువ్వు ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఎంత సుఖంగా ఉంటున్నావు, ఎంత సంతోషంగా ఉంటున్నావు, వెరీ గుడ్, యు ఆర్ బ్రిలియంట్ అనలేదు ఆయన. ఏమన్నాడంటే 20వ వచనంలో, వెర్రోడా అన్నాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన మానవులు మన సంతోషము కోసమో, మనము తినటం కోసం, మనము త్రాగటం కోసమో, మనము సుఖించటం కోసమో అన్నటువంటి భ్రమలో ఉండి బతుకుతున్న వాళ్ళందరికీ దేవుడిస్తున్నటువంటి బిరుదిది. వెర్రోడా అని, వెర్రిదానా అని. ఇందుకా నువ్వు వచ్చింది ఈ భూమి మీదకి? ఎందుకా మనం వచ్చింది? ఒక సృష్టించబడిన వస్తువు చూడండి. ఒక మానవుడి చేత మానవుడు కూడా సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ ఎన్నో కనుక్కున్నాడు కదా! ఆ కనుక్కున్న ఏ వస్తువైనా కనుక్కున్నటువంటి వ్యక్తికి ఏమిస్తుంది తెలుసా? ఆనందం ఇస్తుంది. మనిషి కనుగొన్న ఒక టీవీ ఆనందాన్ని ఇవ్వాలి. మనిషి కనుగొన్నటువంటి ఒక సెల్ ఫోను కనుక్కున్నటువంటి వ్యక్తికి సంతోషాన్ని పంచాలి. ఒక ఫ్యాను ఆనందాన్ని ఇవ్వాలి. ఎప్పుడో వేస్తే మరలా స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు, లేదా లోపల కాయలు కాలిపోయేంత వరకు అది తిరుగుతుండాలి. సంతోషం ఇవ్వాలి యజమానికి.
ఒక ఫ్రీజ్ సంతోషం ఇవ్వాలి. ఒక ఇల్లు సంతోషం ఇవ్వాలి. అది కనుక్కున్నాడు, కట్టుకున్నాడు, రెక్కల ముక్కలు చేసుకుని. ఇది బానే ఆలోచన చేస్తున్నాం కదా! మరి సృష్టికర్త మనల్ని చేసుకున్నాడు. నిజంగా మనల్ని చేసి మన నిర్మాణం ఎంత అద్భుతమైన నిర్మాణం చెప్పనలవిగా. అందుకే చెప్తూ ఉన్నాడు దేవుడు. మనం ఆ పోగు చేసుకుంటూ ఉన్నటువంటి పనిలో ఉంటే ఎప్పుడు 21వ వచనంలో అంటాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని సంతోషించేవాడు. ఇదిగో ఇలాంటివాడండి. మెట్టుకు మీ ముందు నేను చెప్పినటువంటి నా తమ్ముళ్ళు. అలా వాళ్ళ కోసమే సమకూర్చుకునే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కాదు. నా వినికిడిలో నేను అనుభవించినటువంటి నా అనుభవంతో చెప్తున్నా. ఒక రాజేంద్ర ప్రసాద్ తమ్ముడు టాపీ పని చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ పని చేసుకుంటూ ఉన్నా ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడి కోసం పాటలు రాయాలని, సినిమాకు స్టోరీ రాసేంత తలాంత్ ఉన్నటువంటి వాడండి. కానీ దాదాపు 8,000 పైచిలుకు పాటలు రాశాడు తమ్ముడు. మరి మీకు తెలుసో తెలీదో. మంచి పాటలు కొన్ని రిలీజ్ చేశాడు. తమ్ముడు నూతన్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయండి. రిలీజ్ చేశాడు తమ్ముడు. ఇప్పటికీ పాటలు ఆయా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అవన్నీ చేయించాలి. అనేకులకు పంపించేసేయాలి. నేనైతే మాట్లాడలేను. నాకున్నది ఇదే. దీన్నే పదును పెట్టి అనేకులకు చేరువ చేయాలి. దేవుడు నాకిచ్చినటువంటి దాన్ని ఆలోచింప చేయాలి. అనేకులను దేవుడి వైపు తిప్పాలన్నటువంటి ఆలోచనతో కూర్చుకున్నదంతా కొంచెం కుటుంబానికి మరికొంత దేవుడి సేవకి ఇచ్చేటటువంటి మనస్తత్వం. అలాగే నవీన్ మీకు తెలుసు. దేవుడి చేతిలో ఒక చక్కని సాధనంగా నమ్మకము, సమర్థత కలిగిన వాడిగా ఉంటూ ఇచ్చినటువంటి దేవుడిచ్చిన సంపాదనను కూడా అనేకులను దేవుడి వైపు తిప్పడానికి సువార్త సభలు ఏర్పాటు చేయటం, స్థానికంగా సంఘానికి, సహవాసానికి దన్నుగా ఉండటం, సేవకుడికి దన్నుగా ఉండటం, అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయటం, అలాగే వీడియో ఎడిటింగ్ తపన తలాంతు ఉన్నటువంటి వాడండి. దాన్ని కూడా పక్కన పెట్టాడు. ఎందుకంటే సేవలో అదొక ఆటంకంగా పరిణమిస్తుంది గనక. అలాగే లోకల్‌గా ప్రార్థన టీవీలో కూడా పరిచర్యలు తమ్ముడు చేస్తూ, అనేకులను మేలుకొలుపుతూ, అనేక చోట్లకి పరిచర్యకి వెళుతూ, దేవుడి కోసం కాకుండా తన కోసం కాకుండా దేవుడి కొరకు అనేకులను సమకూరుస్తూ దేవుడే తిప్పుతున్నాడు. దేవుళ్ళు అనేకులను సంతోషింపజేసే పనిలో ఉన్నాడు. అలాగే శేఖర్ ఒక ఆత్మీయ తండ్రికి నమ్మకమైనటువంటి కుమారుడిగా అనేక రీతులుగా నాకు మంచి సహకారం అందిస్తూ, ఒక మంచి భర్తగా బాధ్యత కలిగి రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకొని, కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండేటటువంటి రీతిగా ఎప్పుడు కార్యం ఉన్నా దైవ కార్యం అనేక రీతులుగా సహకారం అందించేవాడిగా కూడా శేఖర్ ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనం ఏమర్థం చేసుకోవాలని అంటే ఇట్లాంటి వాళ్ళని కదా చూసి సంతోషపడేది దేవుడు. మనల్ని చూస్తూ దేవుడు ఏమని ఫీల్ అవుతూ ఉంటాడు అసలు. ఇన్ని సంతోషాలు ఇచ్చినటువంటి దేవుడు ఒకసారి మనం ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తే ఏమడుగుతాం మనం? దేవా నాకు ఈ సంతోషం కరువైంది, నాకు ఆనందం కరువైంది, నాకు ఇచ్చేసేయ్ అని అంటాం కదా. ఎప్పుడు ఆ సంతోషం కాదు నాయన, నీవు సంతోషపడే పని నేను ఎప్పుడు చేస్తాను? ఒకనాడు దేవదూత కాబోయే తండ్రితో రాబోయే కుమారుడి కోసం ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసండి? ఆ కాబోయే తండ్రి ఎవరో కాదు జకర్యా గారు. ఆ రాబోయే కుమారుడు ఎవరో గారు బాప్తీసు యోహాను గారు. ఆయన గురించి ఏమని చెప్పిందో మనకు చాలా సార్లు మనం చదివాం. మళ్ళీ చదువుదాం ఇప్పుడు. మరికొంత డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఒక మంచి భక్తుడిని తెలుసుకొని చివరగా ఈ మాట ముగించుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనంలో అతడు అంటే బాప్తీసు యోహాను గారు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషం మహా ఆనందం కలుగుతుంది. ఇందులో కొత్తేముంది? మనకు కొడుకు పుట్టినందుకు, మనకు కూతురు పుట్టినందుకు తండ్రిగా మనం ఏం సంతోషపడలేదా ఏంటి? నో నో నో. ఆ పడాల్సిన సంతోషం దేన్ని బట్టి? పుట్టినందుకు కాదట. నోట్ దిస్ పాయింట్. చాలా మంది ఇక్కడ ఆలోచన చేయలేదు. ఒక తండ్రి గాని, ఒక తల్లి గాని బిడ్డను బట్టి ఏ విషయాల్లో సంతోషపడాలంటే
అదిగో దేవుడి చేతిలో ఒక నమ్మకమైన, బలమైన, సమర్థవంతమైన సాధనంగా ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఎదిగించగలమో అప్పుడు సంతోషపడాలి అని ఈ మాట మనకు సెలవిస్తుంది. ఈరోజు మన కడుపును పుట్టిన బిడ్డల్ని ఎందుకు ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించాడో, మన కడుపుని ఎందుకు పుట్టించాడో చాలా మందికి తెలీదు. మనం ఏమనుకుంటామంటే, అయ్యో! నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను, నేను కాలేకపోయాను. నువ్వన్నా అవ్వాలని చదివిచ్చేవాళ్ళు కొంత. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నేను కాలేకపోయాను. నువ్వన్నా అవ్వాలని మన కోరికలు తీర్చుకోవటానికి, మనము మన జీవితంలో సాధించలేనిది సాధించుకోవటానికి మాత్రమే అనుకుంటున్నారు పిల్లల్ని. తప్పది. ఒక జకర్యా అనే తండ్రి నిజంగా ఎప్పుడు సంతోషపడాలో చెప్తున్నాడు దేవుడు. మంచిది. వెరీ గుడ్. కిందికొస్తే ఒక మాటుంది. అదేంటంటే, అతడు పుట్టినందుకు అంటే బాప్తీసిచ్చి యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఇక్కడ అతడు అన్న పేరు తీసి మన పేరు పెట్టుకోవాలి. ఒక రాజేంద్ర ప్రసాద్ పుట్టినందుకు అనేకులు సంతోషించగలుగుతున్నారు. ఒక నవీన్ పుట్టినందుకు అనేకులు సంతోషించగలుగుతున్నారు. ఒక శేఖర్ పుట్టినందుకు అనేకులు సంతోషించగలుగుతున్నారు. ఈరోజు మనం పుట్టినందుకు, ఒక బాప్తీసు యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తున్నారు. నిజంగానండి ఆయన పేరంటే చాలా ప్రత్యేకమండి నిజంగా. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. యోహాన్ అనే పేరున్నటువంటి తమ్ముళ్ళని నేను కలుస్తూ ఉంటాను. పరిచర్యకెళ్ళినప్పుడు సేవలో ఏమంటారంటే, బాప్తీసం నువ్వు బాప్తీసం పుచ్చుకున్న యోహానువు గదా! అంటూ ఉంటా. ఎందుకనంటే ప్రపంచంలో యోహాన్లు అన్న పేరున్నటువంటి వాళ్ళు 3 రకాలుంటారు. అంటే 2 రకాలు ఎక్కువ మంది ఉంటారు. మొత్తం ప్రపంచంలో 2 రకాలలో ఉంటారు యోహాన్ అన్న పేరున్నోళ్ళు. ఒకటి బాప్తీసం పుచ్చుకున్న యోహాను, 2 బాప్తీసం ఇంకా పుచ్చుకొనని యోహాను. కానీ ఈ యోహాన్ ఎవరు తెలుసా? ఈ యోహాన్ ఎవరండి? బాప్తీసం బాప్తిసమిచ్చే యోహాను. ఇచ్చిన యోహాను. నిజంగా కొందరి పేర్ల ముందు ఇంటి పేర్లుంటాయి కదా! పేర్ల ముందు ఇంటి పేర్లుంటాయి. యోహాను గారి ఇంటి పేరేంటో తెలుసా? యోహాను గారి ఇంటి పేరేంటంటే బాప్తిస్మమిచ్చు. ఆయన ఇంటి పేరు బాప్తిస్మమిచ్చు యోహాను అటండి. ఆహా! ఎంత ధన్యత. అంటే ఆయన ఎందుకు అంత గొప్పోడయ్యాడంటేనండి, అనేకులను లోకంలో నుంచి దేవుని వైపు తిప్పాడు. రక్షణ భాగ్యాన్ని కలగచేశాడు. ఎంత మందొచ్చారో యొర్దాను నది ప్రాంతానికి. సుంకరులొచ్చారు, పాపులొచ్చారు, సైనికులొచ్చారు. అనేకులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు రావటం జరిగింది ఆయన దగ్గరికి. ఏకంగా సృష్టికర్తకు కూడా బాప్తీసం ఇచ్చినటువంటి ధన్యుడండి ఆయన. మరలా అంతటితో అయిపోయిందంటే, నిజంగా ఆ యోగ్యతను సంపాదించుకోవటానికి, అలా దేవుడి కళ్ళల్లో పుట్టించిన దేవుడి కళ్ళల్లో ఆనందాన్ని నింపటం కోసం బాప్తీసు యోహానుగా కఠోరమైనటువంటి భక్తి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడండి. తెలుసా మీకు? ఆయన ఆయన జీవితం ఎంత ఉంటుందంటే నిష్ఠతో కూడుకుని ఉంటుంది. తోలు దట్టి కట్టుకొని ఉంటాడండి. మంచి మంచి జిగేలు జిగేలమనే బట్టలు వేసుకునేవాడు కాదాయన. తోలు దట్టి కట్టుకున్నటువంటి వ్యక్తి. పంచభక్ష పరమాణాలు తిన్నటువంటి వ్యక్తి కాదు. పంచభక్ష పరమాణాలంటే మీకు తెలుసో తెలీదో. ఏమంటే జుర్రుకొని తినేటివి, నమిలి తినేటివి, మింగేవి, ఏమండి ఇలా రకరకాలుగా 5 రకాలుగా పంచభక్ష పరమాణాలు అంటారట వాటిని. అవి ఏం తినలేదాయన. మిడతలు తిన్నాడు. అడవి తేనె తిన్నాడు. పోనీ అలా అలా ఉన్నందుకు ఏమన్నా అడవి మనిషిలా వ్యవహరించారంటే కాదు, కాదు. మనిషిలో ఉన్న మృగత్వాన్ని తీసేసి దైవత్వాన్ని నింపగలిగినటువంటి మహనీయుడిగా పెరిగాడు. పెరగడంతో పాటు శిష్యులను కూడా సిద్ధపరిచాడు. ఒక రోల్ మోడల్‌గా శిష్య బృందాన్ని కూడా కలిగి ఉండి దేవుడి వైపు అనేకులు తిప్పుతున్నాడు. ఇంకో వైపు ఏంటంటే తన శిష్యులు బాప్తీసు యోహాను గారి శిష్యులే యేసుప్రభు శిష్యులేరు తెలుసా మీకు? సువార్త పత్రికల వివరణలో ఈ విషయాలన్నీ నేను డీటెయిల్‌గా మాట్లాడాను. బాప్తీసు ఆంద్రయ్య ఉన్నాడు కదా! ఆంద్రయ్య ఎవరనుకుంటున్నారు? పేతురు గారి సహోదరుడు మాత్రమే తెలుసు. కానీ ఆండ్రూస్ అనేటువంటి ఆయన మొదటగా బాప్తీసు యోహాను గారి శిష్యుడు. కానీ బాప్తీసు యోహాను గారి శిష్యుని యేసుప్రభు శిష్యులుగా అవుతూ ఉంటే కూడా లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. నేనేం చేయగలను? ఆయన ఆయన
చెప్పుల వారను విప్పుటకైనా నేను యోగ్యుని కాదు. తగ్గింపుతో మాదిరికరమైన కఠోరమైనటువంటి నిష్ట నియమాలతో కూడిన జీవితం, తరచు ఉపవాసాలు చేసి శిష్య గణాన్ని ఏర్పాటు చేసి అనేకులు దేవుడి వైపు తిప్పినటువంటి బలమైన సాధనమైన స్త్రీలు కరిన వారిలో బాప్తీసు యోహాను కంటే గొప్పోళ్ళు లేరని యేసుప్రభు చేత కితాబు అందుకున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి యేసుప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏంటి తెలుసండి? ఈ మాట మన గురించి చెప్పగలగాలి, అది విషయం. అప్పుడే ఆ దేవుడు సంతోషపడతాడు. మరొకండి, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. బాప్తీసు యోహాను గారి గురించి యేసుప్రభు స్వయంగా చెప్తున్నమాట. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చాలా మందికి తెలియని విషయం అండి, నేను చెప్తున్నా వినంటే. మరి మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. ఒకవేళ నేను కొంతమంది చెప్పుండొచ్చు, అయినా పర్లేదు. తెలిసింటే మాత్రం చెప్పండి. పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఆర్పేస్తారు కొంతమంది. ఎందుకో చెప్పండి? అదేమన్నా మూఢాచారమా, లేకపోతే దానికి ఏం మీనింగ్ లేదా, లేకపోతే ఏదన్నా ఉందా? ఉంటే ఏమనుకుంటున్నారు, లేకపోతే ఏంటి? మీకు తెలిసిన విషయం చెప్పండి. పుట్టినరోజు నాడు కేక్ మీద క్యాండిల్ పెట్టి, క్యాండిల్ వెలిగించి, క్యాండిల్ ఆర్పించి కేక్ కోయిస్తాం కదా. ఎందుకు అలా చేయిస్తాం? అంటే ఉన్న సంవత్సరాలు గతించిపోయినాయని అని అనుకుంటున్నాను. ఓకే, రైట్, వెరీ గుడ్, మంచి సింకింగ్. ఇబ్బంది ఏం లేదు, దాంతో కూడా సమస్య ఏం కాదు. అది సింక్ కాని పరిస్థితి ఏం కాదు. గడిచిన కాలం మనం పోగొట్టుకున్నాం, ఆరిపోయిందని. కానీ ఆ మీనింగ్తో ఎంతమంది దాన్ని అలా చేస్తారో అస్సలు అట్లా చేయరు. కానీ వాస్తవంగా దాన్ని ఆ విధంగా మనం అన్వయం చేసుకోవటంలో తప్పలేదు. ఇంకా 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 ఏమన్నా వేరే ఆలోచనలు కూడా ఉంటే చెప్పండి. అమ్మ చెప్పిన ఆన్సర్తో పాటుగా ఇంకెవరన్నా వేరేటివి? అంటే నేను ఆల్రెడీ వయసును తెలుపుతా కూడా క్యాండిల్స్ పెడతారన్న. ఏమ్మా? వయసు గురించి కూడా ఇంత వయసు అనే క్యాండిల్స్ అదే పెడతారు. దాని అర్థం అమ్మ చెప్పింది అదేమ్మా. 35 ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 30 క్యాండిల్ కూడా పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా 30 అని పెట్టేసి నంబరు 30 అనే నంబర్ ఉంటుంది, దానికి ఒత్తు పెడతారు, దాన్ని ఆర్పేస్తుంటారు. 30 ఏళ్ళు అయిపోయాయి అని అర్థం. అదే వయసు అయిపోయిందని. ఇంకానే అలా కాకుండా వేరేది చెప్పండి. ఇంకా అది కాకుండా వేరేది ఏమన్నా ఆలోచన ఉందా? నేను అడుగుతున్నది అది. నేను ఆల్రెడీ కొంతమందికి చెప్పాను. అయినా మీరు ఏం చేస్తారండి, మీరు మర్చిపోతున్నారు. ఇలాంటివి మరవకూడదండి, మర్చేవి కాదు. నేను చెప్తున్న ఆలోచన ఏంటి? అసలు దీపం వచ్చింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వచ్చింది. ఇంకా ఈ దీపంతో పని లేదు. ఇదిగో బాప్తీసు యోహాను గారు ఎవరటండి? ఎవరట? ఏమని రాయబడింది? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. కాబట్టి ఆ దీపం వచ్చిన తర్వాత ఈ దీపంతో పనే ఉందని మనం ప్రకాశించాలి, మనం వెలగాలిక అని ఆ వెలుగుతున్న దాన్ని అర్పిస్తాం. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఇంకా మన జీవితం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి. చూడండి, బాప్తీసు యోహాను గారి వెలుగులో ఉండి ఆనందించారట కొంతమంది. శిష్యులు ఆనందించారు, యూదుల్లో చాలా మంది ఆనందించారు, సైనికులు ఆనందించారు, సుంకరులు ఆనందించారు, పాపులు ఆనందించారు, శాస్త్రులు పరిసయ్యులు ఆనందించారు. ఈవెన్ బాప్తీసు యోహాను గారిని పుట్టించినందుకు దేవుడు ఇంకా ఎంతగానో ఆనందించారు. ఎందుకంటే ఒక పాపి మారటం అన్నది దేవుళ్ళు దూతల సమక్షంలో సంతోషించేది కదా. ఎంతమందిని మార్చాడండి ఆయన, ఎంతమందికి బాప్తీసం ఇచ్చాడు, ఎంతమందికి హితబోధ చేశాడు, తన మాటల ద్వారా బోధ చేశాడు, తన బ్రతుకు ద్వారా బోధ చేశాడు. అదండి సార్థక జన్మ అంటే. మనము ఉంటది ఇంటి పేరుకు ముందు ఇంటి పేర్లు ఉంటదండి. మా ఇంటి పేరు పల్లాల. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందా అని నేను ఆలోచన చేశాను. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆ పేరు, ఇంటి పేరుకు ముందు ఇంటి పేరు వచ్చిందంటే ఏదో సంథింగ్ ఉంటుంది. దానికి ఏదో ఒక పరిస్థితి ఉంటది.
ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి ఇంటి పేరుకు ముందు బోనం అని ఉంది, బోనం రాజేంద్ర ప్రసాద్. నవీన్ ఇంటి పేరుకు ముందు పేరుకు ముందు గద్దా నవీన్ బాబు అని పేరుంది. అలాగే శేఖర్ ఇంటి పేరుకు ముందు ముద్దల శేఖర్ అని ఉంది. ఈ పేరు అంటే పల్లపు ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవాళ్ళట మా పెద్దవాళ్ళు పూర్వీకులు. పల్లపు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వారిని బట్టి పల్లాల అని వచ్చిందట. నేను ఈ ఇంటి పేరుతో కన్ను మూయకూడదు. అందుకే నేను అనుకుంటూ ఉంటాను, పీ ఫర్ పారడైజ్, పరదైస్కి వెళ్ళాల్సిన వాళ్ళం మేము అని ఆ విధంగా మేము అన్వయించుకొని దాన్ని. సో పల్లపు ప్రాంతం నుంచి పరలోకపు ప్రాంతానికి, ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి అనే విధంగా మనం పేరు సంపాదించుకోవాలి, పేరు మార్చేసుకోవాలి, ఇంటి పేరు అలా రావాలి. కానీ ఏముంది ఈ రోజు లోకంలో? స్వార్థపరుడైన లాజరస్ వస్తుంది. అది అది అలా ఇంటి పేర్లు కొంతమంది కొంటూ ఉంటారు తెలుసా మీకు? తాగుబోతు డాష్, తిరుగుబోతు డాష్. డాష్ అంటే ఏమనుకుంటున్నారు? ఆ డాష్ లో ఒక పేరు ఉంటుంది అనమాట. నేను వేరే వాళ్ళని పెట్టడం నాకు ఇష్టం లేక ఆ డాష్ అని చెప్తున్నాను. ఏమండి, ఎంతమందిని మనం చూస్తాం? మాట తప్పేటటువంటి వాళ్ళు, ప్రేమ లేనటువంటి వాళ్ళు, స్వార్థపరులు, ఇలాంటి ఇంటి పేర్లు కలిగి ఉంటారు. అది కాదు కలిగి ఉండాల్సిందే, అది కాదండి కలిగి ఉండాల్సింది. కాబట్టి ప్రియులరా, దేవుడు అద్భుతమైనటువంటి మంచి మాట, ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుండి నేను చదువుతున్నాను చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. అంటే మనల్ని చూసి లోకం ఏం నేర్చుకోవాలంటే, ఓహో దేవుణ్ణి ఇలానా సంతోషపరచాల్సింది, ఈ సోదరుడిలాగా సంతోషపరచాలా అని నేర్చుకోవాలట. అది దేవుడు సంతోషపడే. మనల్ని చూసి 10 మంది చెడిపోయినప్పుడు కాదు, మనం దారి తొలగిపోయి 10 మందిని దారి తొలగించటం కాదు, మనం అపనమ్మకస్తులమే 10 మందిని అపనమ్మకస్తులుగా చేయటం కాదు, మనం లోకాల్లో సుఖానుభవం కూర్చుకోవటం. ఏమండి, వీటి కోసమే ఒక ధనవంతుడు, లూకాసు 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతులాగా అలాంటి వాడు బతకటం వల్ల 10 మందిని చెడగొడతాడు. అలా చెడిపోయేయటానికి కాదట మనం ఉండేది, దేవుణ్ణి సంతోషపరచటం ఇలాగనమాట అని మనల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని సమాజం ముందుకు సాగాలి. మరి అలా ఎంతమంది ఉన్నాం మనలో? ఏమండి, మనలో అలా ఎంతమంది ఉన్నాం చెప్పండి? తెగేసినటువంటి వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఏమండి, బాధ్యత లేనటువంటి వాళ్ళని రోల్ మోడల్ తీసుకుంటూ ఉంటారు. ప్రమాదం ఉంది అంటే మన వల్ల మనకు ప్రమాదంతో పాటు 10 మందికి ప్రమాదం ఉంది, మనల్ని చూసి 10 మంది చెడిపోయే అవకాశాలు. ఆ పరిస్థితికి మనం వెళ్ళకూడదు. అదే చెప్తున్నాడు పౌలు గారు, మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచాలో మా వల్ల నేర్చుకున్నారు, మీరు నేర్చుకుని అలా నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాం. దేంట్లో అభివృద్ధి చెందాలట అండి? మనిషి దేంట్లో అభివృద్ధి చెందాలట? ఏమని రాయబడింది అక్కడ? అర్థమైందండి మీకు? దేనిలో అభివృద్ధి చెందాలంట? దేవుణ్ణి సంతోషపరచడంలో అభివృద్ధి చెందాలంట మనిషి. కానీ మనల్ని దేంట్లో అభివృద్ధి చెందాం ఇప్పుడు దాకా చెప్పండి? దేంట్లో అభివృద్ధి చెందాం మనల్ని మనం ఇంకా ఏ విధంగా సంతోషపరచుకోవాలన్నా, మన కుటుంబ సభ్యుల్ని ఇంకా ఏ విధంగా సంతోషపరచాలన్నా, ఇంతవరకే ఉంటున్నామా మనం? ఇప్పుడు ఈ సంవత్సరం 2025 పెద్దగా మనకు ఏం సంతోషాన్ని ఇవ్వలేదు, కిక్ ఇవ్వలేదు. 2026 అన్నా మంచిగా నాకు సంతోషం, నా కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఇచ్చే విధంగా నేను ప్లాన్ చేసుకుంటానని తపనతో ఉంటున్నామా? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, ఇందులో అభివృద్ధి చెందాల్సిందే మీరు, ఇందులో అభివృద్ధి చెందాలి. అంటే మనకు దినాలు గడిచే కొద్దీ, మాసాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, పుట్టినరోజులు ఒక్కొక్కటి జరిగే కొద్దీ దేవుడు నా వల్ల పడే విషయంలో నేను అభివృద్ధి చెందుతున్నానా? ఏం చూసి మనలో ఏం చూసి దేవుడు సంతోషపడగలడు చెప్పండి? ఏ గుణగణాలను చూసి సంతోషపడగలడు? ఏ లక్షణాలను చూసి సంతోషపడగలడు? ఏ అభివృద్ధిని చూసి సంతోషపడగలడు చెప్పండి?
కళ్ళ ముందు బిడ్డ వెల్లికిలా పడుకున్న బిడ్డ బోర్ల పడితే సంతోషం, బోర్ల పడి దోగాడితే సంతోషం, దోగాడి ఆధారం పట్టుకొని నడిస్తే సంతోషం, నడిచిన బిడ్డ పరిగెడితే సంతోషం, ఇంట్లోనే ఉన్న బిడ్డ స్కూల్కి వెళ్తే సంతోషం, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తే సంతోషం. నా బిడ్డను నేను కాలేజీలో జాయిన్ చేశా మొన్న లాస్ట్ మండే. అరే నేను హాస్పిటల్లో, రిమ్స్ హాస్పిటల్లో బిడ్డ పుట్టినప్పుడు భుజం మీద వేసుకొని తిరిగినటువంటి రోజులు బాగా నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడే కాలేజీకి వెళ్ళిందా అని సంతోషపడ్డా. అప్పుడే కాలేజీకి వెళ్ళే స్టేజ్కి వెళ్ళేసింది నా బిడ్డ అని. ఇలా బిడ్డలను చూసి, ఎదుగుతున్న బిడ్డలను చూసి మనకు సంతోషం ఉందే, మనల్ని చూసి దేవుడు సంతోషపడగలిగే పని ఎంతమంది చేస్తున్నాం? ఈరోజు మనం పొందుతున్న ప్రతి సంతోషాలకు ఆయనే కదా మూలం. మన సంతోషాలకు, మన ఆనందాలకు ఆయనే కదా మూలమైనటువంటి. మన దీర్ఘాయువుకు ఆయనే మూలం. ఇన్ని మూలాలుగా ఉన్నటువంటి ఆ మహనీయుడికి ఈరోజు మనం ఏం మిగులుస్తున్నాం చెప్పండి? సంతానము సంతోషాన్ని ఇవ్వటానికి, సంతాపం మిగిల్చటానికి కాదు ప్రియులారా. ఆ రోజు జలప్రళయం సమయంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి పళ్ళు కొరుకుతామే, దుర్మార్గులు వాళ్ళని, అవిధేయులు వాళ్ళని, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ చెప్తామే. కానీ ఇలాంటి వాళ్ళ వారసులం మనం కాదా? వాళ్ళలాగా మనం లేవా? ఆలోచించండి. అది కాదట జీవితం. ఇదిగో ఈ విధంగా ఈ విషయాల్లో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి అని. దేవుడు సంతోషించే విషయాల్లో పరిశుద్ధత ఒకటి. అందుకే కింద మాటలు అంటాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండటమే దేవుడి చిత్తం. దేవుడికి ఇష్టమైంది అది అని. సో ఎన్నో విషయాలు మనం ఈరోజు మన పరిశుద్ధత కోల్పోతేనండి, ఇక దాన్ని తిరిగి కాపాడుకోవటానికి జీవితం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే ఇచ్చినటువంటి రక్షణను గట్టిగా చేపట్టుకో. విలువైన రక్షణ, గొప్ప రక్షణ అంటాడు. విశ్వాసం కాపాడుకో అంటాడు. పరిశుద్ధతను కాపాడుకో అని అంటాడు దేవుడు. దానికోసం ఎంతమంది తపన పడుతున్నామండి. ఒక రోజు ఒక అపోస్తలుడైన పౌలు గారిని ఉద్దేశించి ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళు అననీయ, పాల్ కోసం నువ్వు బాధపడొద్దు. వాడెవరు తెలుసా? అన్ని జనుల దగ్గర, గొప్ప గొప్ప అధికారుల దగ్గర నేను వాడుకునే ఒక సాధనం పాలంటే. విరోధి అపవాది గుండెల్లో గోనపం వాడు నా ఆశల్లో పండించటానికి రాబోతున్న ఒక కారణ జన్ముడని పౌలు గారి గురించి దేవుడు చెప్పాడు. ఆ రకంగా ఈరోజు మన గురించి మన దేవుడు చెప్పుకోగలగాలి. మనల్ని చూసి సంబరపడాలి. వీడిని చేసినందుకు, ఈ బిడ్డను నేను చేసుకున్నందుకు అని ఒక ఆడబిడ్డ కోసం కానీ, ఒక బిడ్డ కోసం కానీ అని సంతోషపడాలి. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఇది మన పుట్టుక వలన ఎవరికి సంతోషాన్ని, మన పుట్టుకతో మనకు మాత్రమే సంతోషాన్ని మిగిల్చుకోవాలనుకుంటున్నామా? కేవలం మన కుటుంబాని కోసం మనం సంతోషాన్ని మిగిల్చుకోవాలనుకుంటే మనం కూడా వెర్రోళ్ళమే. కానీ వెర్రితనం నుంచి బయటపడగలిగి జ్ఞానవంతులముగా, బుద్ధివంతులంగా, వివేకవంతులంగా ఉండాలంటే పుట్టించిన దేవుని, సృష్టికర్తను సంబరపడే, సంతోషపెట్టే ఒక మంచి సాధనంగా మనం మారాలి. నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అని యేసుప్రభు గురించి ఒక మాట అని చెప్పిందే. రేపు మన గురించి ఎవరన్నా అనగలరు ఈ మాట? ఏ తల్లి కన్న బిడ్డవో మా బ్రతుకుల్లోకి వచ్చావు, మమ్మల్ని కూడా ఎంతగానో సంతోషపరుస్తున్నావు. ఒక కోడలుగా సంతోషపరుస్తున్నావా తల్లి? ఒక అల్లుడుగా సంతోషపరుస్తున్నావా సోదర? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఒక కుమారుడిగా సంతోషపరుస్తున్నావా? అన్నిటికంటే మించి ఒక దేవుని బిడ్డగా మనం దేవుడి కళ్ళల్లో ఆనందాన్ని మిగులుస్తున్నాం. ఒక్కసారి ఆలోచించ. సంవత్సరాలు అయిపోతున్నాయి. నాకు 45 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి భూమి మీదకి వచ్చి. ఈ 45 సంవత్సరాల్లో నేను దేవుణ్ణి సంతోషపరచడంలో అంతకంతకు అభివృద్ధి చెందుతున్నానా అని ఆలోచన చేసుకోవాలి తప్ప, నేను కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, చదువు పరంగా, ప్రమోషన్ పరంగా, ఉద్యోగ రీత్యా నేను అభివృద్ధి చెందుతున్నానని మాత్రమే చూసుకుంటే నాకు మించిన మూర్ఖుడు ఎవరు? కాబట్టి పిల్లరా, అట్టి రీతిగా
మనం కనీసం ఇక మీదటి నుంచైనా ఆలోచించి తండ్రిని సంతోషపరిచే పనుల్లో ఆయన వాడుకోవడానికి ఎల్లవేళలా సిద్ధపాటు కలిగి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను నాయన నువ్వు వాడేసుకో, నేను సిద్ధం, నేనున్నాను అని ఒక రోజు ఒక ఒక యెషయా గారు పిలుపునిచ్చారు. ఒక యేసుప్రభు ముందుకొచ్చాడు. ఒక బాప్తిస్మ యోహాను గారు ముందుకొచ్చాడు. ఒక పాల్ గారు ముందుకొచ్చారు. అపోస్తలులు ముందుకొచ్చారు. ఆదిమ సంఘం ముందుకొచ్చారు. దేవుడు వాడుకోవడం కంటే గొప్ప భాగ్యం ఏముందండి మన జీవితం. సృష్టికర్త చేతుల్లోనే వాడుకునే ఒక పనిముట్టు అంటే అంత గొప్ప భాగ్యం. దాన్ని ఎవ్వరూ ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. కాబట్టి మనసాగా నా ప్రియ సహోదరులకి నిండు మనసుతో జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ, మనం అందరం కూడా ఈ సందర్భంగా తండ్రిని సంతోషపరచడంలో అభివృద్ధి పరచబడాలని ఒక యేసు ప్రభులాగా ఆదిమ అపోస్తలులాగా మనమును ఎదిగి తండ్రి కళలో ఆనందాన్ని నింపి ఈ జన్మను సార్థకత వైపు నడుపుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమన్నా సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని ఎడల నేనే ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను. వందనాలనా? అమ్మా వందనాలమ్మా. సందేహం ఏం లేదు కదన్నా. మంచి వాక్యములు మాకు ఈ యొక్క ముగ్గురు పుట్టినరోజు దినమున అందించినందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. వందనాలమ్మా. నవీన్ బాబు పుట్టిన తర్వాత అప్పుడు నేను హెబ్రోన్ సంఘానికి వెళ్ళేదాన్న. అప్పుడు స్టార్టింగ్లో నేనంటే చదువుకునేటప్పటి నుండి హెబ్రోన్ సంఘం సహవాసంలో పెరిగిందాన్ని. అప్పట్లో బాబు సండే చర్చికి వెళ్ళి అని కొన్ని 2 నిమిషాలు పంచుకుంటానన్న. సమయం వచ్చింది కాబట్టి అన్న, దయచేసి ఎవరు అన్నిదా భావించొద్దండి, గుర్తొచ్చి చెప్తున్నాను. నవీన్ బాబు అదే సండే చర్చికి వెళ్ళిందన్న. అక్క సండే చర్చికి వెళ్ళి వచ్చిన నైట్ నుండి నాకు పెయిన్స్ మొదలయ్యాయి. అందరూ ఆ సండే చర్చికి కూడా సైకిల్లో వెళ్ళాను. మా అన్నయ్య సైకిల్లో వెళ్ళాను. ప్రతి సండే వెళ్ళేదాన్ని. అలాగే వెనుక కూర్చొని ఆ యొక్క నెలలు నిండిన తర్వాత సైకిల్లో వెళ్ళాలంటే ఎంత కష్టమో ఒకసారి గుర్తు తెచ్చుకున్నా. అలా వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ వారానికే మళ్ళీ సండే బాబుని ఎత్తుకొని వెళ్ళాను అన్న. ఆ సండే వెళ్ళాను. మండేనే డెలివరీ అయ్యాను. అర్లీ మార్నింగ్ 4:30కి డెలివరీ అవ్వడం జరిగిందన్న. దేవుని వల్ల, దేవుని కృప వల్ల అయిపోయిన తర్వాత జనవరి 1 వచ్చిందన్న. జూన్ 6 కదా, ఇంకా జనవరి 1 వచ్చినప్పుడు అందరూ వాగ్దానాలు తీసుకుంటారు కదన్న. వాగ్దానాలు తీసుకున్నప్పుడు మొదటిగా నా కుమారుని అది తరపున వాగ్దానం తీసుకోవాలనుకున్నప్పుడు ఆదికాండం 22:17 వాక్యము వచ్చిందన్న బాబుకు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు అనిందన్న. ఏంది చిన్న బిడ్డకి ఏంది శత్రువులేంది ఇట్లా వచ్చింది అని నేను అనుకొని మళ్ళీ ఇంకొక వాగ్దానం తీసుకున్నాను. అప్పుడు అనుకున్న తర్వాత మనుషులను పట్టు జాలరుగా నేను మిమ్మల్ని చేస్తాను అన్న వాగ్దానం రెండవదిగా వచ్చిందన్న. అది ఇప్పుడు దేవుని కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాని మీనింగ్స్ 2 తెలియజేయండి అన్న, ఒక్క నిమిషం. మంచిదమ్మా. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఏదైతే మానవుడి మేలు కోసం, మంచి కోసం ఏదైతే ఒకరి కోసం చెప్పినా కూడా అది మనం వర్తింపజేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఉదాహరణకు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలనే ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే ఆదాము హవ్వలకి ఇచ్చాడు. మరి ఆ పని మనం ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళ వారసులుగా మనం చేస్తున్నాం. అలాగే నీ శత్రువులు నీ గౌనుల్లో వాళ్ళకు స్వాధీనం చేసుకుంటావు అనే మాటలు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మనకు కూడా శత్రువులు ఉంటారు. ఆ శత్రువుల్లో వాళ్ళ మీద విజయాన్ని పొందే విధంగా కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన చేతిలో బలమైన సాధనం అయితే. సో ఈరోజు దేవుడి చేతిలో సాధనం అవుతున్నాం అంటే శత్రువుల మీద మనకు అందరికి విజయం వచ్చినట్టు. కాబట్టి అది కూడా తమ్ముడి విషయంలో నెరవేరినట్టమ్మా. అలాగే మనల్ని అందరినీ కూడా మరి మనుషుల పట్టు జాలరుగా చేయటానికి రక్షణలోకి తీసుకుని వస్తున్నాడు దేవుడు. అయితే మనం అవ్వట్లా చాలా మంది, అది సమస్య. కొంతమంది అయ్యారు, తమ్ముళ్ళు అంటాడు, నాలాంటోళ్ళు, మరి కొంతమంది సురేష్ లాంటోళ్ళు, అలాగే వాడబడుతున్నటువంటి ఎంతో మంది మనకు ఆన్లైన్లో వాడబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, డేవిడ్ నడిపింట్ లాంటి వాళ్ళు.
గణేష్ లాంటోడు, అలాగే దేవకుమార్ లాంటోడు, అలాగే బాబు సార్ లాంటోడు, స్వరూప్ లాంటోడు, అలాగే సంఘంలో చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన చాలా మంది దైవజనులు కూడా ఉన్నారు. అలాంటిటువంటి వాటి మనం కూడా మనుషుల్ని పట్టే జాలరుగా మారగలగాలి. అలా ఎలా పట్టాలి, అలా పడితే మనకేం వస్తుంది అన్నటువంటి విషయం కూడా దేవుడు ఇప్పుడు చెప్పాడు. కాబట్టి తప్పిపోయినటువంటి నా విలువైన గొప్ప కుమారుని మీరు తిరిగి తెప్పిస్తే మీకు రివార్డ్ ఇస్తానని చెప్పేసి ఉంటారు కదా చాలా మంది. ₹1,00,00,000 మీకు బహుమానం ఇస్తాను. కానీ తప్పిపోయినటువంటి బిడ్డని తిరిగి తీసుకొని వస్తే దేవుడి దగ్గరికి మనకు ఏకంగా పరలోకమే ఇచ్చేస్తాడు. కనుక అలా తప్పిపోయినటువంటి బిడ్డలు మన చుట్టూ ఉన్నారు, మన కుటుంబంలోనే ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, అనేకులు ఉంటారు. కనుక మనం కూడా ఆ విధంగా ఆత్మరక్షకులుగా మనం ఎదుగుతూ మన బిడ్డల్ని ఎదిగించడం గొప్ప భాగ్యం. దానివల్లే ఒక తరం నుంచి మరొక తరం దేవుడి కోసం నిలిచే తరం నిలుస్తుంది, గెలుస్తుంది. దేవుడి కలలు పండించి దేవుణ్ణి కూడా గెలిపిస్తుంది. కాబట్టి చాలా మంచిదమ్మా, చాలా సంతోషం. కారణ జన్ములుగా మనం అందరం ఈ లోకంలోనికి వచ్చాం. దయచేసి అది ఎవ్వరు కూడా మర్చిపోకుండా స్పృహ కలిగి జీవించాలని మరోసారి నేను మనవి చేస్తూ, మంచి మంచి మెమరీస్ షేర్ చేసుకున్నటువంటి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు కూడా నేను తెలియజేస్తాను. ఇంకేమైనా ఎవరైనా మాట్లాడేలు ఉన్నారా? రైట్, ప్రార్థన చేస్తాను నేను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి నాయన, మీ పరిశుద్ధమైన నామానికి మరొక్కసారి మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దివ్యమైన సంకల్పం నా తండ్రి తరతరాలుగా ఆదాము గారిలో నుండి తండ్రి అనేక రీతులుగా ప్రమాదాల నుండి గట్టెక్కించి జలప్రళయం నుంచి బయటపడేశారు మమ్మల్ని దేవా. అలాగే సొదొమ గొమొర్రాలో మేము ఉంటే మేమే పోయేవాళ్ళం. అలాగే ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి కరోనా లాంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి మమ్మల్ని బయటపడేశారు. రీసెంట్గా కరోనాలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చారు. కృప అనేటటువంటి మీ వేవ్స్ను మా ఎందు ఉంచారు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రం. ఇదిగో నాయన, ఇదిగో ఈ దినం ప్రత్యేకంగా తమ్ముళ్ళు రాజేంద్ర ప్రసాద్, నవీన్, శేఖర్, ఈ ముగ్గురిని మీరు ఈ లోకంలోని తీసుకుని వచ్చినటువంటి రోజును పురస్కరించుకుని నాయన, మేము పుట్టినందుకు ఎవరికి సంతోషాన్ని కలిగించాలని మీరు సంకల్పించి ఉన్నారో మేము నేర్చుకుని, సృష్టించబడిన ఏ వస్తువు అయినా సృష్టించిన వ్యక్తికి ఆనందాన్ని తెస్తుంది. ఆయన కోరుకున్న రీతిగా పనిచేసి, ఆయన కోరుకున్న రీతిగా కష్టించి పూర్తిగా అది చెడిపోయేంత వరకు కూడా 100కి 100 రూపాయలు ఆయన సంతోషపడుతున్న సృష్టికర్తని కనుగొన్నటువంటి వ్యక్తి మా సృష్టికర్త మీరు నాయన. ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు మా జీవితంలో మేము అడక్కముందే, మేము కోరకముందే మాకు ఇచ్చారు తండ్రి. కేవలం ఒకే ఒక మార్గం ద్వారా ఈ రుణాన్ని మేము తీర్చుకోగలం. అది మమ్మల్ని మీరు లోకంలో పుట్టించినందుకు మీరు మమ్మల్ని బట్టి సంతోషించడంలో మేము అంతకంతకు ఎదుగునట్లు దేవా. మమ్మల్ని పుట్టించుకున్నందుకు ఒకనాడు ఒక జనాన్ని చూసి సంతాపపడినట్టుగా కాకుండా సంతోషపడే విధంగా మేమందరం వ్యవహరించినట్లు ఆ రీతిగా మా ప్రియ తమ్ములను ఎదిగిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా మీరు ఎదిగిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటారు. ప్రతి కుటుంబం ఒక విలువైన, ఒక బలమైన, ఒక నమ్మకమైన, మీకు సంతోషానికి కారకమైనటువంటి కుటుంబంగా ఎదుగునట్లు మీ కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిపడుకుంటున్నాను. ఆ తండ్రి, మరొక్కసారి వారి కుటుంబాలను బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, రక్త సంబంధికులు, బంధువులందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు. న్యాయమైన ప్రతి అక్కరను మీరు తీర్చి మీ బిడ్డలను బలపరిచి నమ్మకమైన, బలమైన, శక్తివంతమైన సాధనాలుగా మీరు వాడుకుంటూ మీ బిడ్డల్ని బట్టి మీరు సంతోషిస్తూ తండ్రి మమ్మల్ని బట్టి కూడా మీరు సంతోషించే విధంగా మీరు నడిపించమని ప్రార్థిపడుతూ మరోసారి నాయన జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి, సంఘ జీవనాన్ని బట్టి, ఈ ఆన్లైన్ బైబిల్ తరగతులను బట్టి, సమస్తాలను బట్టి మీకు నిండు మనసుతో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ
మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో మిమ్మల్ని ప్రేమించి మీరు ఆనందపడే విధంగా మమ్మల్ని మేము సిద్ధపరుచుకున్నట్లు కావలసిన సమస్తాన్ని మాకు అనుగ్రహించి మీరు తద్వారా మహిమ పొందమని ప్రార్థిపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఉదయకాలపు ఆన్లైన్ బైబిల్ తరగతికి చేరువచ్చిన మనకి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రియ సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారికి, నవీన్ బాబు గారికి, శేఖర్ గారికి, వారి కుటుంబాలకి, వారు చేస్తున్న పరిచర్య అంతటికి, సర్వలోకమందు చెదరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరోసారి ప్రియ తమ్ముళ్ళు ముగ్గురికి కూడా ఆమేన్. నిండు మనసుతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఒకరికొకరు వందనాలు తెలుపుకొని సహోదరుల కోసం ప్రార్థించి వారికి కూడా విశేషాలు తెలియపరిచి సందేశం ఇలాంటి ప్రత్యేకమైన అకేషన్లో రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా మీ వంతు బాధ్యతగా వాటిని మళ్ళీ చూసి మీ స్పందనలు కూడా వీలైతే రాసి దాన్ని లైక్ చేసి 10 మందికి చేరువ చేయండి. చాలా మంచిది. ఓకే, మరొకసారి మీకు అందరికీ వందనాలు.